హే గాయస్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఇక్కడ మన ఏరియాలో పక్కనే అయితే వినాయకుని అయితే పెట్టినారంట. సో గ్రాండ్గా అయితే వినాయకుని పెట్టినారంట. మా ఫ్రెండ్ గారు అయితే ఫోన్ చేసినాడు, ఆడే భోజనాలు కూడా పెడుతున్నారు, సో ఆడే భోజనం చేసుకొని వద్దాము రా అని చెప్పినాడు. సరే అని చెప్పి బయలుదేరుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బెంగళూరులో వినాయకుని ఏ విధంగా పెడతారు అంటే, లైక్ ఇప్పుడు మామూలుగా పల్లెటూరులో కానీ మన ఊర్లో ఎట్లా అంటే అనంతపూర్లో కానీ ఎక్కడైనా సరే ఆంధ్రాలో ఎలా పెడతారు అంటే ఒక 3 days కానీ 5 days కానీ సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ వినాయక పండుగ ఏ రోజు ఆ రోజు. సో ఆ రోజు 3 days కానీ 5 days కానీ అయితే పెడతారనమాట. పెట్టేసి నిమజ్జనం అయితే ఊరంతా ఒకటేసారి నిమజ్జనం అయితే చేస్తారు. అంటే పెట్టేది ఊరంతా ఒకటేసారి పెడతారు, నిమజ్జనము ఊరంతా ఒకటేసారి చేస్తారు కదా. బట్ కానీ బెంగళూరులో మాత్రము ఆ విధంగా చేయరనమాట. ఏంటంటే బెంగళూరులో ఈ మంత్ ఏదైతే ఉందో మంత్ మొత్తము పెడతారు గైస్. లైక్ సెప్టెంబర్ మొత్తం అంతా ఎప్పుడైతే నీకు ఇప్పుడు ఇష్టమో మన ఏరియాలో ఉంటారు కదా, మన ఏరియాలో వాళ్ళంతా మీట్ అయ్యి ఏ డేట్ అయితే అందరికీ యాక్సెప్టబుల్ అవుతుందో ఆ డేట్ అయితే అందరూ చందాలు వసూలు చేసుకొని చాలా గ్రాండ్గా అయితే వినాయకుని అయితే పెడతారు. ఎట్లా అంటే చాలా గ్రాండ్గా పెడతారు గైస్. డెకరేషన్ అయితేనేమి, నిమజ్జనం అయితేనేమి, ఆ రోజు యాక్టివిటీస్ అయితేనేమి అన్నీ చాలా బాగా చేస్తారనమాట. అది ఒక్కరోజు అయినా అంటే కొన్ని దగ్గర ఒక్కరోజు పెడతారు, ఒక్కరోజు కూడా పెడతారు చూడండి. కానీ ఒక్కరోజు పెట్టినా కూడా అవన్నీ అయితే చేస్తారు. అంటే బాగా గ్రాండ్ఫుల్గానే అయితే చేస్తారనమాట. సో ఒక్కరోజు పెడతారు, కొన్ని దగ్గరలో 3 days పెడతారు, కొన్ని దగ్గరలో అయితే 5 days పెడతారు. కొంతమంది అయితే 1 month కూడా పెడతారు. 1 month కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు బెంగళూరులో అయితే. సో ఆ 1 month కూడా గ్రాండ్గా అయితే ప్రతిరోజు ఏదో ఒకటి స్పెషల్గా యాక్టివిటీస్ అయితే పెట్టి అయితే చేస్తారనమాట. సో మనకి ఇంకా ఎక్కడెక్కడో అంటే లైక్ ఇంకా 1 month అంతా ఫుల్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంటే. సో బాగుంటుంది అనమాట, చాలా బాగా జరుపుతారు. మనం ఎక్కడికైనా వెళ్ళి విజిట్ కావచ్చు, హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. నిమజ్జనం రోజు కూడా మన ఊర్లో ఎట్లయితే యాడ ఆర్కెస్ట్రా కనపడితే ఆడి ఎట్లా ఎగురుతామో అట్లా ఈడు కూడా ఎగరొచ్చు అనమాట. యాడన్నా కానీ బాగానే ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా జరుగుతుంది. సో ఇక్కడే పక్కనే పెట్టినారంట. సో అక్కడ ఎట్లెట్లుంది ఏం కథ ఏమి అని పెయ్యి అయితే చూద్దాము. వినాయకుని ఏ విధంగా పెట్టినారు, ఏంది డెకరేషన్ ఏం చేసినారు, ఏం కథ అని. స్టే విత్ మీ. సో మనము పోయి ఆడ వినాయకుని చూసుకొని ఇంకా మన కార్యక్రమము చూసుకొని ప్రసాదము భోజనాలు ఏందో చూసుకొని పోయి లక్షణంగా తినేసి ఆడే డిన్నర్ కంప్లీట్ చేసుకొని అయితే వస్తాను. సో నేను పోయి ఆ డిన్నర్ కంప్లీట్ చేసే లోపల మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు, ఇప్పటికీ సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదు, అక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అట్లీస్ట్ షేర్ కూడా చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి. సో చలో లెట్స్ గో. అక్కడ ఏమేమి పెట్టినారు చూద్దాం. సో గాయస్ ఇక్కడికైతే వచ్చినాం అనమాట. ఫుల్ అయితే జనాలు ఉన్నారు, భోజనాలు అయితే పెడుతున్నారు. అప్పుడే భోజనాలు కూడా అందరు తినిపోతున్నారు కూడా. మేము లాస్ట్కి వచ్చినాము. సో మొత్తం డెకరేషన్ ఎట్లా చేసినారో అయితే చూడండి. కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. బాయ్. డెకరేషన్ అయితే చాలా బాగా చేసినారు. ఇదంతా చూడండి మొత్తము వెంకటేశ్వర స్వామి, లైక్ వెంకటేశ్వర స్వామి గోపురం లెక్క పైన పెట్టి వెంకటేశ్వర స్వామి దాని లెక్క చేసినారు. ముందరే ఇక్కడ భజన కూడా పెట్టినారనమాట. మొత్తం భజన గిజన అంతా పెట్టినారు వీళ్ళు. ఈడ వెంకటేశ్వర స్వామిది పచ్చిన సైడ్లో ఇవి 2 ఏనుగులు అయితే పెట్టినారు. ఏనుగులది బాగుంది, చూసే అట్రాక్టివ్గా ఉందన్నమాట. 2 ఏనుగులది పైన వెంకటేశ్వర స్వామి కిరీటం లెక్క పెట్టినారు. మధ్యలో వినాయకుడు కూడా చాలా బాగుంది. వెయిట్ ఫర్ వినాయక. లాస్ట్ వరకు వినాయకుడిని చూడండి. సుందర వినాయకుడు అంట వినాయకుడి నేము. సుందర వినాయకుడిని అయితే ఈరోజు మీకు చూపిస్తా, సుందరంగా ఎట్లుంటాడో వినాయకుడు అనేది. సుందర వినాయకుడిని ఇక్కడ ప్రసాదాలు అయితే పెడుతున్నారు. సో కీప్ వాచింగ్ గాయస్. అట్లనే డూ సబ్స్క్రైబ్ గాయస్. మనదైతే 1K దగ్గరలో ఉంది సబ్స్క్రైబర్స్ కౌంట్. సో 800 ఉంది, ఇంకా 200 మీరు ఈ వినాయకుని ఆధ్వర్యంలో చేయిస్తారని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో చూడండి ఇదే సుందర వినాయకుడు అనమాట. ఎంత బాగుంది వినాయకుడు అయితే, సూపర్ అయితే సూపర్. చాలా అందంగా ముద్దుగా ఉందన్నమాట. నిజంగానే దీనికి పేరు పెట్టినట్టుగానే చాలా సుందరంగా చాలా బ్యూటిఫుల్గా అయితే తయారు చేసినారు వినాయకుడిని.